నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున అందేలా చూస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. అన్నా క్యాంటీన్లకు ₹1 కోటి విరాళం. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మస శ్రీనివాసరాజును అభినందించిన సీఎం చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. నీటి కాలుష్యాన్ని అరికట్టాలన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ముద్రగడ తీరుపై కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కోగడ రాంబాబు అసహనం. పేరు మార్చుకున్న వ్యక్తి కాపుల గురించి మాట్లాడడం సరికాదని ఎద్దేవా. ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. ఓ పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అబద్ధాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని మంత్రి విమర్శించారు. మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా దురదృష్టకరమైన అంశం. మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి ఓర్వలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గాని మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్ గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడిస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా
ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము. ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము. మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు, మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ప్రతి ఒక్కరూ సక్రమ మార్గంలో ఆస్తిని సంపాదించి వారసులకు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ సక్రమ మార్గంలో ఆస్తిని సంపాదించి వారసులకు అందించాలని, అలా చేస్తేనే భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులను చూస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అన్నా క్యాంటీన్లకు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మస శ్రీనివాసరాజు ₹1 కోటి విరాళమివ్వడం అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్ వద్ద హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పెనుమస శ్రీనివాసరాజు, సంస్థ సీఈఓ విఘ్నేశ అప్పల నరసింహరాజు వారి కుటుంబ సభ్యులతో కలిసి తమ వంతు సహాయంగా ₹1 కోటి చెక్కును అన్నా క్యాంటీన్ల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి ఎస్ఎల్వి అధినేత శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులు ₹1,08,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెనుమస శ్రీనివాసరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన ఆస్తుల విలువ ₹100 కోట్ల మేర పెరిగిందని, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు తన వంతు సహకారంగా ఈ ₹1 కోటి అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. కనిపిస్తుంది. సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, డబ్బు ఉండటం కాదు, ఐశ్వర్యస్య విభూషణం సుజనత. ఐశ్వర్యం ఉంటేనే కాదు, దాన్ని సౌజన్యంగా మార్చాలి. ఇప్పుడు యలమంచిలి వెంకట కృష్ణమోహన్ గారు, విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి ఫేస్. అందరికీ నమస్కారం అండి. బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను ₹1 కోటి విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే హరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం ₹1 కోటి డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే ₹15,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ₹15,000 కోట్ల 1% పెరిగితే. అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే
ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి. జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగాని ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకిద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకిద్దాం అనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు. కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టనున్నట్లు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టనున్నట్లు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు కోరారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ప్రధాన డ్రైన్లో పూడికతీత పనులను మున్సిపల్ ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో చేపట్టారు. ఈ విషయమై కమిషనర్ కనకారావు మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పురపాలక శాఖ మంత్రులు పదవి చేపట్టిన తర్వాత కాన్ఫరెన్స్ పెట్టుకొని పట్టణంలో ఉండే ప్రధాన కాలువల్లో అంతా కూడా సిల్ట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిల పట్టణంలో పిఠాపురంకు సంబంధించి పెద్ద కాలువల్ని గుర్తించడం జరిగింది. ఈ పెద్ద కాలువలో సిల్ట్ చాలా కాలం నుంచి తీయిన దానివల్ల తీయాలనే రిపోర్టుని శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి, ఇంజనీర్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా పట్టణంలో కాలువల్లో సిల్ట్ తొలగించమని తెలియజేయడం జరిగింది. ఈ దరిమిల 28వ వార్డులో మెయిన్ కాలువ చర్చి రోడ్ నుంచి 28వ వార్డులో ఉండే కరప కాలువ అని ప్రధానంగా ప్రస్తుతిస్తారు. ఆ కాలువ సిల్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రథాలపేటలో ఉండే పెద్ద కాలువను కూడా, గోర్జు రోడ్డు ఉండే కాలువను కూడా వెహికల్తో చేయించడం. ఆ తర్వాత మాన్యువల్గా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉప్పాడి సెంటర్ వరకు కూడా రోడ్డు పై వరకు సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ కూడా పూర్తిగా వారం రోజుల లోపల బాటం వరకు తీయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దీంట్లో సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అదనపు పని వారు 20 మంది, ఎక్కడ జేసీబీ అవసరమో అక్కడ జేసీబీ పెట్టి సైడ్ కాలువలు ఇబ్బంది కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ తీయడం జరుగుతుంది. దీనికి ఎక్కడైనా ప్రజలు సహకరించి మెట్లు తొలగించాలన్నా, షాపులు తొలగించాలన్నా తొలగించవలసిందిగా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కమ్యూనిటీ సెక్రటరీస్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు వార్డులో తిరుగుతూ సమస్యలను ముందుగా గుర్తించి తెలియజేయడం జరుగుతుంది. ఏమన్నా ఉన్నా కానీ సంబంధిత పారిశుద్ధ్యం చూసే సెక్రటరీకి ప్రజలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం
మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800-120-2056 9112123456. కొల్లేటి ప్రక్షాళనకు అన్ని వర్గాల వారు కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు అధికారులు ప్రజలు సహకరించాలని, కొల్లేటి ప్రక్షాళనకు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నారాయణపురంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, రోడ్లు అధ్వాన్నంగా మారాయని, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. సాగు, తాగునీటిని కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలో ఆక్వా రంగం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. డీవీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ చేపల చెరువుల్లో కోళ్లు, పశువుల వ్యర్థాలను వేయడం వల్ల నీరు కలుషితమవుతుందని అన్నారు. వీటిని నివారించడానికి అధికారులతో ఓ కమిటీ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, అలాగే ఒక పండించే చేపలు కలిసి ఇది కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. మార్కెట్ వైజ్ కూడా రైతులే చేసుకున్నారు. అలాగే ఇక్కడ కొల్లేరు వచ్చేటప్పటికి కొల్లేరుని మనం పర్యావరణం కాపాడటంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలను కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలని చేయాలి తప్ప అక్కడ మనకి ఫీడ్ మేపి చేప వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనం సరైన నాణ్యమైన మేతను అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఆల్రెడీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు, మనం ఫంగస్ రూచెందు లేకపోతేనే బాగుండు, దాన్ని మొత్తం చేస్తుంది. మనం ఫంగస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 5 స్టార్ హోటల్ అన్ని కూడా బాషా అనే చేప ఫంగస్ జాతికి చెందింది. అంటే ఆ చేపలో ఎటువంటి ఇబ్బంది లేదు, మనం మేకలోనే ఇబ్బంది లేదు. దాన్ని మీరందరూ కూడా, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ, అలాగే ప్రజాప్రతినిధులు కూడా దానికి పూర్తిగా సహకరించి సరైన నాణ్యమైన మేతలు మేపితే మనం అతి తక్కువ ధరలో ప్రజలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చేపలు ఉంటాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే సాయం చేసి ఉండవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వారు ఉంటే వారికి ఎవరికి కూడా సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ఏదైనా ఉన్నా మా దగ్గరికి తీసుకురావచ్చు. నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా, మా పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, రకరకాల ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను ఇంటిమేట్ చేస్తాను. మీ అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు. ఈ ఆక్వా రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800-120-2056 9112123456. వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ తొంగలో తొక్కడంతోనే ప్రజలు వైసీపీని గొయ్యి తీసి పాతిపెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో షర్మిల శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించిందని, ఆయనకు ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో 4,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంచిందన్నారు. చిక్కీలు, కోడిగుడ్లు, ఆఖరికి యూనిఫామ్ కూడా డబ్బులు చెల్లించలేదన్నారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే అక్కడికెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
బీజేపీకి వైసీపీ తోక పార్టీ అని ప్రతి బిల్లుకు జగన్ పార్టీ మద్దతిచ్చిందని, అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ కేంద్రానికి తాకట్టు పెట్టిందన్నారు. టీడీపీకి కాంగ్రెస్ మద్దతిచ్చిందని ఆమె స్పష్టం చేశారు. నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేసుండొచ్చు, గుండా రాజకీయాలు చేసుండొచ్చు, కక్ష రాజకీయాలు చేసుండొచ్చు, మేము కాదంటం లేదు. కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం. వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది. వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్లే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు? రాజశేఖర రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను, జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే 6 నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు. మరి వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా 4,000 కోట్లు బాకీ పడింది. చిక్కీలకు, స్కూల్ యూనిఫాములకు, ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాదు కాబట్టే ఈ రోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు. గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు is a Congress man. He lived a Congress man and he died a Congress man. He was faithful to the Congress party, and as much as he was faithful to the Congress party was also faithful to Rajshekar Reddy garu, and 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది. రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే, కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే, కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం, అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు, బతికారు, అలాగే చచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి, వైఎస్ఆర్ కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్లారు అంటే నేనే వెళ్లి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా. ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి, ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదే హత్య రాజకీయాలు, ఇదే కక్ష రాజకీయాలు, ఇదే గుండా రాజకీయాల వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా రూ. 3తో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం రూ. 3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ముద్రగడ మాట్లాడే తీరుకు, చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతం లేదని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకడ రాంబాబు విమర్శించారు. రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభానికి కాపుల గురించి మాట్లాడే అర్హత లేదని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకడ రాంబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ముద్రగడ కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై మాట్లాడిన తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోకడ రాంబాబు మాట్లాడుతూ, ముద్రగడ మాట్లాడే తీరుకు, చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు రుణాలు, విదేశీ విద్యను అందించారని, ఈ
విధంగా కాపులకు మేలు చేసిన చంద్రబాబును కాకుండా అన్యాయం చేసిన జగన్ వైపు ముద్రగడ ఎందుకు పనిచేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు యువత ముమ్మిడి విష్ణు, నాగుమళ్ల బైనర్జీ, పెదిరెడ్డి ఆదిత్య, అడప అర్జున్, దారప్రెడ్డి కిషోర్, పసుపులెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకేం మళ్ళీ ఆ రిజర్వేషన్లకు గోలలేదు. కానీ ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు, కాపు రిజర్వేషన్లు ఈసారన్నా తీసుకురండి అని. మేము అడిగే ఆయన ప్రశ్న ఏంటంటే 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? అలాగే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని, కానీ ఆయన ఇవ్వలేదు. అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తునిలో ఒక విధ్వంస మీటింగ్ పెట్టారు. ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా ఎవరి చేత మాట్లాడనివ్వకుండా తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోకో ఉద్యమం పేరు చెప్పి ప్రజల కాపు యువత అంతా రైలు రోకో చేశారు. దాని మీద నిర్దాక్షిణ్యంగా ఆ రైలును తగలబెట్టాడేశారు. వందలాది మంది యువకుల మీద కేసులు నేపడ్డాయి. ఈయన మాత్రం ఆ రైలు రోకో దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు. ఎవరి చేత మాట్లాడనివ్వలేదు వచ్చిన నాయకులందరి చేత. అంటే కాపు రిజర్వేషన్లోనే కాపు ఉద్యమాన్ని ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి దుగ్ధ ఇతనిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు. గెలిచిన 5 సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ కాపు రిజర్వేషన్ల గురించి కానీ ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు ప్రస్తావించలేదు. ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు. ముద్రగడ పద్మనాభం గారు విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడం లాంటిది. ఇవాళకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ దేశంలో ఎవరూ చేయలేదు. 23 సీట్లు పోటీ చేస్తే 23 సీట్లలోనూ గెలిచారు. 23, 2 ఎంపీలు, 21 అసెంబ్లీ, 23 మొత్తం 23లో పోటీ చేసి 23లో. మాదన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మనాభం గారు మళ్ళీ ఈ మధ్యకాలంలో స్పెషల్ ప్యాకేజ్ అని తర్వాత కాపు రిజర్వేషన్లని ఎత్తుకుంటా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కూడా మరి 5 సంవత్సరాలు ఎందుకని ఈయన ప్రస్తావించలేదు? ఈయన 1999లో ఎంపీగా తెలుగుదేశం గెలిపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మనిచ్చారు, ఆ జన్మాంతో ఆయనకు రుణపడి ఉంటానని అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. మరి అలాగని తర్వాత తిట్టడం మానేసాడా? 2004లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు నమస్కారం అన్నాడు. నిజంగా కాపు రిజర్వేషన్ల కోసమే చేస్తే మరి ఆ ఉద్యమం తర్వాత ఇతను ఏమైనా ప్రణాళిక చేశాడు? మళ్ళీ ఏమైనా కార్యక్రమం చేశారా? ఏమీ చేయలేదు. కానీ కాపుల్లో ఎదిగినటువంటి నాయకులను బదనాం చేయడమే తన ముఖ్యమైన ఉద్దేశం. అందుకని మేమనేది ఏంటంటే మొన్న ఎన్నికల్లో కూడా కిర్లంపూడి స్వగ్రామం ముద్రగడ పద్మనాభం గారి స్వగ్రామంలో కూడా 5,000 తెలుగుదేశం మెజార్టీ వచ్చింది. అంటే ప్రజల నుంచి దూరం అయిపోయి నువ్వు ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చో. అభివృద్ధి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా ఈ పోస్టింగ్లు అవి పెట్టడం అనేది ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చోండి. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో సెల్ ఫోన్ చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గడియార స్తంభం సెంటర్లో ఓ మెడికల్ షాప్ వద్ద సినీ పక్కీలో సెల్ ఫోన్ చోరీ జరిగింది. మెడికల్ షాప్కు వచ్చే వారిని బుర్డీ కొట్టించి సెల్ ఫోన్ను చోరీ చేశారు. చాకచక్యంగా ఓ వ్యక్తి దృష్టి మళ్లించి జేబులో ఉన్న సెల్ ఫోన్ను తెలివిగా కొట్టేసి దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. కాకినాడ కలెక్టరేట్ తన ఛాంబర్లో పౌర సరఫరాల సంస్థ SFI మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో రబీ సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా సరఫరా చేసేందుకు మిల్లర్లకు అనుమతులిచ్చామని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ తన ఛాంబర్లో పౌర సరఫరాల సంస్థ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐ పౌర సరఫరా సంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. దిగుమతుల విషయంలో మిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ ఎం బాలసరస్వతి, డిఎస్ఓ ప్రసాద్ పాల్గొన్నారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. రాజమండ్రి 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీ బోర్డును విడిచి ఫ్లెక్సీ బ్యానర్స్ను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. రాజమండ్రి 4వ వార్డులో తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అదృశ్యం కావడంతో స్థానిక నేతలు మనోవేదనకు గురయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు కూడా ఆగంతకులు పక్కకు వంచేశారు. పథకం ప్రకారమే ఫ్లెక్సీని మాయం చేశారని టీడీపీ నాయకులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు స్పందించి విచారణకు సంఘటనా స్థలానికి రావడం జరిగింది. టీడీపీ నాయకులు కుడుపూడి సత్యబాబు తదితరులు ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున అందేలా చూస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. అన్నా క్యాంటీన్లకు ₹1,00,00,000 విరాళం. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మస శ్రీనివాసరాజును అభినందించిన సీఎం చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. నీటి కాలుష్యాన్ని అరికట్టాలన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ముద్రగడ తీరుపై కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కోగడ రాంబాబు అసహనం. పేరు మార్చుకున్న వ్యక్తి కాపుల గురించి మాట్లాడడం సరికాదని ఎద్దేవా. సీసీసీ సమాప్తం. నమస్కారం.